బుల్లితెర మెగాస్టార్ మరియు ఈటీవీ ప్రభాకర్ కొడుకు హీరోగా నటించిన తొలి సినిమా రామ్ నగర్ బన్నీ. ఇవాళ ఈ మూవీ విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ యాటిట్యూడ్ స్టార్ ప్రభాకర్ పేరును నిలబెట్టాడా లేక చెడగొట్టాడా అనే సంగతి తెలియాలంటే మా ఈ రివ్యూ ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే హైదరాబాద్ మహానగరంలో ఓ ఆటో తోలుకునే మిడిల్ క్లాస్ తండ్రికి పుట్టిన కొడుకే ఈ రామ్ నగర్ బన్నీ. బన్నీ ఏమో కంటికి కనిపించిన ప్రతి అందమైన అమ్మాయిని ప్రేమిస్తూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఇలా బన్నీ ఇంట్లో పనిచేసే పిల్ల నుండి హై క్లాస్ పిల్ల వరకు ఇలా కనపడ్డ ప్రతి అందమైన అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఒక అందమైన అమ్మాయి కనిపించగానే ముందు ప్రేమించిన అమ్మాయికి బ్రేకప్ చెప్పి తప్పించుకుంటాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని ప్రేమించే తరుణంలో ఓ హై క్లాస్ అమ్మాయి ప్రేమ పొందడం కోసం తండ్రి బీరువాలో దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు చేసేస్తాడు. అయితే ఆఖరికి ఆ హై క్లాస్ అమ్మాయి మరో అబ్బాయిని తగులుకోవడంతో బన్నీ ఫస్ట్ ప్రేమించిన అమ్మాయినే తన ట్రూ లవర్ అని తెలుసుకుంటాడు. కానీ ఆ అమ్మాయిని కలిసి ఈ విషయం చెబుదాం అనుకునేలోపు ఆ అమ్మాయి కనబడకుండా పోతుంది. దీంతో ఒక పక్క ప్రేమలో ఫెయిల్ అయ్యి లైఫ్లో ఫెయిల్ అయ్యి ఇంట్లో నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక చాలని జీతం వచ్చే జాబ్లో జాయిన్ అవుతాడు మన బన్నీ. ఈ సమయంలోనే ఈ బన్నీకి మరో అందమైన ఆంటీ పరిచయం అవుతుంది. అయితే బన్నీకి ఉన్న కష్టాల నుండి గట్టెక్కించడానికి ఈ ఆంటీ హెల్ప్ చేస్తాను అంటుంది. కానీ అందుకు తనను పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడుతుంది. మరి ఆ కండిషన్ను బన్నీ ఒప్పుకుంటాడా? ఇంతకీ తన ఫస్ట్ లవర్ ఆఖరికి బన్నీకి దొరికిందా? చివరికి బన్నీ జీవితం ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ థియేటర్లో చూడాల్సిందే. నిజానికి చిన్న సినిమా కథలను ల్యాగ్ లేకుండా ఓ ఎంటర్టైనింగ్ వేలో ఆడియన్స్ చెబితే ఖచ్చితంగా ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఇక ఈ సినిమా విషయంలో కూడా డైరెక్టర్ అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. దానికి తోడు డైరెక్టర్కు కూడా ఓ యంగ్ అండ్ ఎనర్జెటిక్ నటుడు హీరోగా దొరకడంతో సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఓ రోలర్ కోస్టర్లా పరిగెడుతూనే ఉంటుంది. నిజానికి ఈ సినిమాలో హీరోకి ఇదే తొలి సినిమా అయినప్పటికీ యాక్టింగ్, డాన్స్, ఫైట్ చేయడం ఏమాత్రం బెణుకు భయం లేకుండా చేసి పారేశారు. అలాగని అతని యాక్షన్ కూడా ఎక్కడా ఓవర్ యాక్షన్ లాగా కూడా లేదు. రామ్ నగర్ బన్నీ అనే చిల్లర్ కుర్రాడి పాత్రకు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలో అది కరెక్ట్గా చేసి చూపించాడు. ఇక మిగతా నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరోకి భామ పాత్ర పోషించిన నటి ఎవరో కానీ అద్భుతంగా కామెడీ పండించారు. ఈ చిత్రం తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ. ఇక హీరో తండ్రిగా నటించిన మురళీధర్ గౌడ్కు ఎప్పటిలాగే మంచి టైమింగ్తో కామెడీ పండించారు. అలాగే విలన్గా సలీం షేఖ్కు తనదైన ఎక్స్పీరియన్స్తో బాగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ప్రభాకర్ కూడా ఓ గెస్ట్ రోల్లో కనిపించి అలరించారు. ఇక ఈ సినిమా పాటల విషయానికి వస్తే కొన్ని పాటలు అలాగే ఆ పాటల యొక్క కొరియోగ్రఫీ బాగున్నాయి. ఇక ఫైట్స్ కూడా బాగా పిక్చరైజ్ చేశారు. ఎటొచ్చి సెకండ్ హాఫ్ మధ్య భాగంలో కొంచెం ఫస్ట్ హాఫ్లో ఉన్న స్పీడ్ కనిపించదు. ఓవరాల్గా సినిమా వన్ టైం వాచబుల్ మూవీ. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.